విశాఖ సాగర్ తీరం వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లో జరగడం ప్రపంచం అంతా కూడాను విశాఖ వైపు చూడడంతో పాటు లక్షలాది మంది పాల్గొన్నటువంటి ఈ యోగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును కూడాను స్థాపించింది. ఇటువంటి యోగా కార్యక్రమానికి 2014లో అంతర్జాతీయ గుర్తింపును తెచ్చినటువంటి మోడీ ఆశయం నెరవేరింది అనడానికి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సక్సెస్ మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను స్వాగతిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూడాలి. భారతదేశం నుండి ప్రపంచాన్ని ఐక్యత చాటేందుకు యోగా ఎంతకన్నా దోహదపడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అన్నం 500 కోట్ల రూపాయలు వెచ్చించి నెల రోజుల పాటు రేయింబవలు శ్రమించినటువంటి విశాఖ అధికారులు ప్రజలకు కూడాను నానా వేతనలు పక్కన పెట్టి ఆ యోగా కార్యక్రమం సక్సెస్ మాత్రం ఇవాళ అందరినీ ఆకర్షించింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు మనతో చూస్తే ఇంకా సంక్షేమ అభివృద్ధితో పాటు ఆరోగ్యం మహాభాగ్యం అన్నటువంటి ఒక సిస్టమ్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవలంబించారు. అందుకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదిక కావడం, దానికి ప్రధానమంత్రి రావడం, ఇటు కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూటమి కలిపి డబుల్ ఇంజిన్ సర్కార్కి ఆరోగ్యం ఈ అంతర్జాతీయ ఖ్యాతిని గాంచినటువంటి ఈ కార్యక్రమం దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ముందుగా ఏదైతే నిన్న విశాఖ సాగర తీరం వేదికగా ఆవిష్కృతమైనటువంటి సరే ప్రపంచ రికార్డు అవ్వచ్చు, లేకపోయినట్టయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించినటువంటి యోగా డే దాదాపు 3 లక్షల పైచిలుకు ఏదైతే ట్యాగ్ చేసినటువంటి పీపుల్స్తో సక్సెస్ అయినటువంటి సందర్భం. ఈ సక్సెస్ కారణమైనటువంటి ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రజానీకం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, ఇతర ఉద్యోగులైతేనేమి, అదేవిధంగా ప్రజాప్రతినిధులైతేనేమి, వీరందరికి కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనేసి అంటే ఇటీవలే మనం చూస్తున్నాం చిన్న చిన్న గ్యాదరింగ్స్లో కూడా చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు చూస్తున్నటువంటి తరుణంలో లక్షలాది మంది ఒక ప్రాంతంలో యోగా చేస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందా అన్నటువంటి భయాందోళన మధ్య సరైనటువంటి రీతిలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ప్రజలు కూడా అంతే విధంగా సహకరించినటువంటి అర్ధరాత్రి లేచి 100 కిలోమీటర్లు ప్రయాణం కొనసాగించి ఇచ్చాపురం దగ్గర నుండి బీచ్ రోడ్డుకు చేరుకోవడం అనేసి అంటే సాధారణమైనటువంటి విషయం. వారిలో ఉన్నటువంటి ఆ చైతన్యానికి ఈరోజు ఆరోగ్యం పట్ల ఎంతలా శ్రద్ధ తీసుకుంటున్నారు అనడానికి ఈ వేదిక ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు చేసుకున్నటువంటి చర్యలు మాత్రం కొనియాడాల్సిన ఆవశ్యకత. అంటే అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు తీసుకున్నటువంటి చర్యలు ఒక ఎత్తు అయితే, అసలు ఈ యోగా అనేది, యోగా ఆధారంగా ఉన్నటువంటి క్రమశిక్షణ అనేది ఈ రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్రతో పాటు యావత్ దేశంలో భారతదేశం మూలాల్లో ఉన్నటువంటి ఒక సంస్కృతి ఇది. ఆ సంస్కృతి ఆధారంగా ఇదే ఒక సర్కస్ అవుతుంది అనేసి అంటే ఇటువంటి క్రమశిక్షణ ఎక్కడా మనకు కనబడదు. లేదా ఒక ఏదైనా ఇతరత్ర ఏదైనా బహిరంగ సమావేశాలు జరుగుతున్నాయంటే ఇటువంటి క్రమశిక్షణ ఎక్కడా కనబడదు. ఈ యోగా అనేది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో పురాణేతిహాసాల నుండి లక్షలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ప్రక్రియ కాబట్టి ప్రజలు కూడా ఆ విధమైనటువంటి అంటే మనం చెప్తే వినేటువంటి ప్రజలు ఒక రకంగా ఉంటే, ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా అవలంబించే ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనం గమనార్హం. కనుమరుగైపోతున్న యోగాని ఈరోజు మళ్ళీ భావితరాలకు చెప్పేందుకు 2014లో ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని ప్రస్తావించి దానికి అంతర్జాతీయ హోదా కల్పించిన మోడీ ఆశయంలో నిస్వార్థతే ఈరోజు యోగా ప్రతి ఒక్కరు కూడా అభ్యసించుకునేందుకు అవకాశం కల్పింది. ఖచ్చితంగా సంకల్ప బలం అనేది నిస్వార్థంగా చేసినప్పుడు ఆ సంకల్పం సిద్ధిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. నరేంద్ర మోడీ గారు తనకు తానుగా యోగా చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి, హిమాలయాల్లో సాధన చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి, తనకైతే అవసరం లేదు. లేదా
ఈ ఈ ఈ దేశానికే కాకుండా ఇవాళ తీసుకున్నట్టయితే 160 దేశాల్లో నిన్న యోగా డే కోట్లాది మంది లక్షలాది ప్రాంతాల్లో కోట్లాది మంది చేసినటువంటి యోగా ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కేవలం భారతదేశానికి ఇది కొత్త కాదు, కానీ ప్రపంచానికి ఒక రకమైనటువంటి కొత్త. భారతదేశం అంటే ఈ భూగోళం మీద ఉన్నటువంటి 200 పైచీలకు దేశాల్లో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశంలో ఉన్నటువంటి ఋషి పొంగవుల నుండి వచ్చినటువంటి వారసత్వం ఏదైతే ఉందో ఇది ఇవాళ 160 దేశాలు అడాప్ట్ చేసుకోవడానికి కారణం ఏదైనా ఉందనేసి అంటే అది నరేంద్ర మోడీ గారని నేను చెప్పట్లే. నరేంద్ర మోడీ గారి నిస్వార్థమైనటువంటి సంకల్ప బలం మాత్రమే. ఇటువంటి సంకల్ప బలంతో చేసినటువంటి ఈ కార్యక్రమంపై కూడా విమర్శలు వెల్లువెత్తే పరిస్థితి ఉంది. ఏ విధంగా తీసుకోవచ్చు? విమర్శించిన వారి తాలూకు మానసిక స్థితి బాగోలేక చేస్తున్న విమర్శ, లేకపోతే ఇటువంటి బృహత్కర కార్యక్రమాన్ని 175 దేశాలకు సంబంధించి విదేశీ అతిథులు రావడం, ప్రపంచం అంతా భారతదేశం వైపు చూడడం, ఇటువంటి పరిణామాలు నేపథ్యం వాళ్ళ వ్యాఖ్యలు ఏ విధంగా? ఇప్పుడు విమర్శ అనేది సమాజంలో ఒక ప్రక్రియ, వాంఛనీయం. ప్రతి పనికి విమర్శ అనేది చేసుకోవాల్సిన, అంటే తనకు తానుగా విమర్శించుకోవాలి, ఎదుటివారి విమర్శలను కూడా వినే తత్వం ప్రతి మనిషికి ఉండాలి, తప్పేమీ లేదు. అయితే ఇక్కడ ఈ ప్రక్రియకు సంబంధించి విమర్శలు ఏవైనా ఉన్నాయనేసి అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైకాపా నుండి మాత్రమే వినబడుతున్నటువంటి ఒక సందర్భం. ప్రస్తుతానికి వారికి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం. అంటే హోదా అనేది వారే చెప్తున్నారు, మాకు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఈ రాష్ట్ర ప్రజలు 39.6% ఓట్లు ఇచ్చారు కదా అని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు అది మర్చిపోతే ఎట్లా? కాదు కదా. వైకాపా అంటే రాజకీయంగా ఒక ప్రతిపక్షం అనేది ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ ఏవి కూడా సమర్థించాల్సినటువంటి పని లేదు. ఇది సుదీర్ఘకాలం ఈ దేశంలో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నా. కానీ సద్విమర్శలు అవసరము, ఆ విషయాన్ని అక్కడ విస్మరిస్తుంది. నిన్న యోగా ఇంత కార్యక్రమం జరిగితే ఇది రాజకీయేతర వేదికగా జరిగితే ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైకాపా నాయకులు, ఈ వైకాపా కార్యకర్తల చూపు ఇటు పడలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు అనేసి అంటే రాజకీయాలుగా విమర్శించడానికి మీకు బోల్డన్ అస్త్రాలు ఉన్నాయి. అంటే ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాలను కూడా రాజకీయ పరంగా మలుచుకోవడంలో నిష్ణాతులుగా మనం పరిణామాలు తీసుకోవచ్చా? ఇది ఒక ఆరోగ్యపరమైనటువంటి ఆలోచనగానే ఎందుకు తీసుకోవాలి? నీ దేశము, నీ రాష్ట్రము, నీ ప్రాంతము విశాఖపట్నం తాలూకా ఇవాళ ఖ్యాతి ఖండాంతరాలకి ప్రసరిస్తుందన్నటువంటి ఆలోచన నీకు ఉండాలి కదా. నీవు విశాఖపట్నానికి 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఋషికొండను తవ్వేసి ఒక బంగ్లా ఎందుకు కట్టావు? విశాఖపట్నం తాలూకా ఖ్యాతిని నేను ఖండాంతరాలకు తీసుకెళ్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరియు వారి తాలూకా నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమం ద్వారా విశాఖ ఖ్యాతి, ఉత్తరాంధ్ర ఖ్యాతి, ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా పేరు ప్రఖ్యాతులు ఇవాళ ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో నీ వాటా, నీ వంతు చెయ్యి వేసి, నీ వంతు పార్టిసిపేషన్ ఉండి నీవు తర్వాత మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మేము స్వాగతించే వాళ్ళం, సమాజం స్వాగతించేది, యావత్ ప్రపంచం స్వాగతించేది. కానీ ఆ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు. విమర్శించడానికి రాజకీయంగా బోల్డన్ అంశాలు ఉంటాయి. ఏదైతే రాజకీయేతర వేదికల మీద వచ్చేటప్పుడు దాన్ని మనం స్వాగతించాలి, లేదనేసి అంటే నోరు మూసుకొని గమ్మున కూర్చోవాలి తప్పిస్తే ఇటువంటి విధానం కరెక్ట్ కాదు. ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని పరామర్శలకు వెళ్ళే క్రమంలో ఈ రచ్చ అది కార్యకర్తల నుండి వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన నైజాన్ని చాటుకునే విధంగా అటువంటి స్లోగన్లు చేసి రెచ్చగొట్టేటటువంటి పోకడలు పోడుతున్నారు? ఇవాళ వైకాపా ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా అటువంటి పోకడలకు పోతారు, రాష్ట్రంలో కుదేలైపోతున్నటువంటి తరుణంలో అటువంటి పనులు చేస్తారు అని చెప్పేసి ఏ ఒక్క రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అనుకోవట్ల. పైగా అది చేసింది కొద్దిమంది కార్యకర్తలు మాత్రమే, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. నాకు తెలిసి ఇదే మన ఉత్తరాంధ్రలోనో శ్రీకాకుళంలోనో వచ్చినట్టయితే ఇక్కడ చేసే కార్యకర్త ఎవరు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ఆ కొద్ది మందిని ఏదైతే అంటే మనకు ఒక సామెత ఉందన్నమాట, సమాజానికి మంచి చేసి నువ్వు గుర్తింపు పొందొచ్చు, చెడు చేసి నీకు గుర్తింపు పొందొచ్చు. ఆ రకంగా కొద్దిమంది కార్యకర్తల తాలూకా అత్యుత్సాహాన్ని ఆధారంగా చేసుకొని కార్యకర్తలు మాత్రం కాదు,
కార్యకర్తల అత్యుత్సాహాన్ని ఆధారంగా చేసుకొని రెచ్చబెట్టినటువంటి నాయకత్వం తాలూకా ప్రతిఫలమే అది తప్పిస్తే కార్యకర్తలు స్వచ్ఛందంగా ఇవాళ ఆ పరిస్థితిలో ఉంటారు అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం లేదు. ఏడాది పాలనలో ప్రజలు కొంత విముఖంగా ఉండడంతోనే జగన్ ఎక్కడ ఏ పర్యటన పిలుపునిచ్చినా తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తున్నారు అనడానికి నిన్న పల్నాడులో జనం తరలిచ్చే క్రమం. అంటే ఏడాది పాలనపై ఈరోజు ప్రజలు ముఖం చాటేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏడాది పాలన 100% సక్సెస్ఫుల్గా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఏవైతే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో కుదేలైనటువంటి వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూ ఆ వ్యవస్థల ఆధారంగా అభివృద్ధి దిశగా ఈ సంవత్సర కాలం ప్రయాణం మాత్రమే సాగించారు తప్పిస్తే 100% అభివృద్ధి సాధించిందని చెప్పి భారతీయ జనతా పార్టీ తిరుపతిరావు చెప్పట్లేదు, లేకపోయినట్టయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు, లేదా మా మోడీ గారు చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పట్లేదు. ఎంత పర్సంటేజ్ సక్సెస్ సాధించారు అనుకుంటే ఎన్ని మార్కులు? ఇది తరుణం కాదు. నేను అదే చెప్తున్నా, ప్రయాణం అనేది ప్రారంభమైంది తప్పిస్తే ఇది మార్కులు వేసుకోవడానికి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. చొరవ కొనేందుకు 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించి కూటమికి ఘన విజయం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత చేశాం ఏడాది పాలనలో, అంతేనా? లేకపోతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లోపాలని ఆ ఆర్థిక పరిపుష్టిని ఫుల్ఫిల్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఈ ఏడాది సరిపోయింది అనుకో. ఈ రెండు కూడా ఇక్కడ అప్లికేబుల్లే. ఒకటి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్దుకొని ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నేనేది సూపర్ 6 గురిండే మాట్లాడుతున్నారు, అది తెలివి తక్కువ. ఎందుకంటే సూపర్ 6 కాకుండా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి 3 పార్టీలు విడివిడిగా అయితేనేమి కలిసి అయితేనేమి ఇచ్చినటువంటి వందలాది హామీలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి అమరావతి అవ్వచ్చు, లేకపోతే పోలవరం అవ్వచ్చు, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ అవ్వచ్చు, లేకపోయినట్టయితే ఉత్తరాంధ్రలో వస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవాళ నేను అదే చెప్తున్నా, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కానీ అర్హత కానీ ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ విమర్శించడం పక్కన పెడితే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా వెళ్తున్న క్రమంలో ఏడాది పాలనలో ప్రజల తాలూగా మన్ననలు ఎందుకు పొందలేకపోయారు? ప్రతిపక్ష హోదా కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఎక్కడ పర్యటించినా అంతలా జనం ఆకర్షితులు కావడానికి ఏ అంశం వారికి దోహదపడుతుంది? ఇది ప్రజామోదం పొందడానికి ఒక నాయకుడు ప్రజల్లోకి వస్తే వచ్చినటువంటి ప్రజల తాలూకా స్పందనకి సంబంధం లేదని నేను చెప్తా. ఎందుకనిసి అంటే పవన్ కళ్యాణ్ గారు గత 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా 19 ఎన్నికల్లో 2 దగ్గరలు పోటీ చేసి 2 దగ్గరలు కూడా ఓడిపోయినప్పటికీ అక్కడ జనాదరణకి ఏమీ లోటు లేదు. అంటే ఇక్కడ కూడా జగన్ ఇవాళ జనాలు రావడానికి అనేసి అంటే ఇప్పుడు యోగా కార్యక్రమానికంటే స్వచ్ఛందంగా రావాలా, లేకపోతే రాజకీయ పార్టీల తాలూకా కార్యకలాపాలకు జనాలు రప్పించడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఎక్కడైనా రప్పించుకోవచ్చు. రెండవది ఏంటనేసి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా రాను తన తాలూకా ఓటు షేర్ని కోల్పోతున్నాడని చెప్పడం మా ఉద్దేశం. కానీ గత ఎన్నికల్లో 39.6% ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మా దగ్గరికి కానీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి కానీ జనసేన దగ్గరికి కానీ వెళ్ళిపోయినటువంటి ఏదైతే ఒక 10% ఓటర్లు ఉన్నారో అనుకుంటే ఇంకా 30% మంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారంటే ఆ పార్టీ మనుగడ సాగించే వరకు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ పర్యటనలో పార్టీ మనుగడను కాపాడుకునేందుకు చేసినటువంటి ఆ జన సేకరణ అంటారా, స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనంగా పరిణామాలు తీసుకుంటున్నారు కూటమి నేతలు? జన సేకరణతో పాటు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళతో పాటు జనసేకరణ కూడా ఖచ్చితంగా జరుగుతున్నది. దాంట్లో తప్పు కూడా పట్టట్లేదు. కానీ ఆ జనాల ఆధారంగానే ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి చంకలు గుద్దుకుంటాము అనేసి అంటే వారు పప్పులో కాలేసినట్లే. నీ జనాలు నిన్ను ఆదరిస్తారు తప్పిస్తే మా జనాలు నిన్ను ఆదరించట్లేదు. పైగా మాకు ఆ రోజు వచ్చినటువంటి ఓట్ షేర్ ఏదైతే 60% ఉందో కూటమికి సంబంధించి ఇవాళ అది పెరిగినటువంటి తరుణంలో
ఇంకా మాకు 4 సంవత్సరాలు ఉన్నాయి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా రంగంలో అసంతృప్తులు ఉన్నాయనేసి అంటే దాన్ని సర్దిద్దుకొని ముందుకెళ్ళడానికి 4 సంవత్సరాల సమయం ఉంది. సరైనటువంటి నాయకత్వం ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు నాయకత్వం అయితే, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశాన్నే 3వ స్థానంలోకి పరిగెట్టిస్తున్నటువంటి, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా పరిగెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది మాకు పెద్ద సమస్య కాదు, పెద్ద ప్రతిబంధకము కాదు. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం, ప్రజలను మెప్పిస్తాం. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సక్సెస్కి ఐకాన్ మోడీ హాజరు కావడమే అనుకోవచ్చా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుండమే దోహదపడింది? అసలు యోగా డే దానికి సంబంధించి ఇవాళ రాష్ట్రంలో నిన్న వైజాగ్లో అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోయినట్టయితే ప్రపంచంలో అవ్వచ్చు, దీని అంతటికీ ఐకాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. వారి ఆలోచనలో నుండి వచ్చినటువంటి కార్యక్రమమే ఇది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరం కూడా, నేను కూడా విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా దాదాపు 1 వారం రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో, నేను ప్లస్ ఒక 2 మంత్రులు ప్లస్ ఒక తెలుగుదేశం నాయకుడు, ఒక జనసేన నాయకుడు, మేము 5గురు డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ కమిటీగా ఉన్నాం. ఆ విధంగా ప్రతి జిల్లాలో కోఆర్డినేట్ కమిటీలు ఉన్నాయి. ఆ విధంగా మళ్ళీ ఉత్తరాంధ్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కోఆర్డినేటింగ్ కమిటీ, అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటిది. అందరి సమిష్టి కృషి, ఆలోచన మోడీ గారిది. కృషి అనేది అందరి సమిష్టి కృషి. ఇందులో ప్రజల భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉంది. నాయకుడు మేము చెప్తే వచ్చేసారు అని చెప్పి చంకలు గుర్తుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. ప్రజలు అర్ధరాత్రి లేచి, నేను ముందే చెప్పాను, అర్ధరాత్రి లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవకాశాలు ఎక్కడున్నాయో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉదయాన్నే 6 గంటలు అయ్యేసరికి, 5:30 అయ్యేసరికి బీచ్ రోడ్ అంతా నిండింది అనేసి అంటే అది ప్రజల భాగస్వామ్యం, ప్రజల తాలూకు ఆలోచన లేకపోయినట్టయితే అధికారులు, రాజకీయ నాయకులు చేయాలనేసి అంటే సాధ్యపడే పని కాదు. స్వచ్ఛందంగా వచ్చినటువంటి సంకల్ప బలంతో వచ్చినటువంటిది. మోడీ గారి సంకల్ప బలానికి ప్రజలు ఆమోదం ఉందని చెప్పడం నా ఉద్దేశం. చూస్తే కనుక ప్రస్తుతం 11వ ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు రికార్డు సృష్టించడానికి ప్రధానమంత్రి మోడీ నిస్వార్థంగా ఆరోగ్యం కోసం ఆయన ఆలోచించే తీరు యావత్ ప్రపంచం కూడాను ఆయన ఆశయానికి మాత్రం కట్టుబడి ఉందని చెప్పుకోవచ్చు. అంతరించిపోతున్న యోగాను మాత్రం మళ్ళీ భావితరాలకు అందించు ఆయన చేసిన ప్రయత్నం ప్రపంచం ఆకర్షించే విధంగా విశాఖ సాగర్ తీరం వేదికగా జరిగినటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కూడాను విమర్శించే వాళ్ళకు మాత్రం మానసిక స్థితి బాగోలేదు అన్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పలు పరామర్శలు పాల్గొంటున్నట్టు ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టు మాజీ ముఖ్యమంత్రి జగన్కు వస్తున్న జనం మాత్రం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై విసుగు చెందిన వారు కారు, వారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్తో పాటు వారికి ఉన్నటువంటి ఫాలోవర్స్ అయ్యి ఉంటారని కూడా స్పష్టం చేస్తారు. మరోవైపు ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో గత 5 ఏళ్లలో జరిగినట్టు విధ్వంసాన్ని మాత్రం చక్కదిద్దుతూ ఆర్థిక పరిపుష్టిని కల్పించుతూ ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుని వస్తున్నారు. ఇక్కడ సూపర్ 6 మాత్రమే ప్రాధాన్యత కాకుండా మరోవైపు భారీ ప్రాజెక్టులు ఎక్కడైతే గొంగులు అక్కడలా ఉండవు వాటి పునఃప్రారంభించడం, అమరావతి రాజధాని, పోలవరం, విశాఖ రైల్వే జోన్ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టుకుంటూ వస్తున్న తమకు మాత్రం 4 ఏళ్ల పాటు ఇంకా సమయం ఉంది. ఎటువంటి అసమానతలు లేకపోతే ఎవరి మధ్యన కూడా విభేదాలు ఉంటే వాటిని పూర్తి చేసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని మళ్ళీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరే విధంగా పాలన కొనసాగుతుందని పూడి తిరుపతిలో స్పష్టం చేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.